అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ మహబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా 19వ తారీఖు నాడు 11 గంటల 1 నిమిషానికి మేము నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ భాగంగా మా ఏడుగురు ఎమ్మెల్యేలు మాధవరెడ్డి గారు కానీ, సీతక్క గారు, అలాగనే మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మా కనకన్న గారు, అలాగనే పాయం వెంకటేశ్వర్లు గారు, తెల్ల వెంకట్రావు గారితో సహా అందరం కూడా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ భాగంగా లోపల 5గురికి అలౌడ్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళకు ఉన్నారు. అది ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు సోనియా గాంధీ గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ, మా జిల్లాకు చెందిన మంత్రులందరూ, మా ఇన్ఛార్జి మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఇవాళ ఖమ్మం జిల్లా కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అందరి క్యాబినెట్లో ఉన్న అందరి గౌరవిస్తూ వాళ్ళ అందరి ప్రేమ ఆశీస్సులతోని, రాముల వారి ఆశీస్సులతోని వాళ్ళ నామినేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా పార్లమెంట్లో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు తప్పకుండా 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. అది గెలిపిస్తారనే ఆ భావం నాకుంది. దానితోని పాటు నా పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నా అభిమానులు అందరూ కూడా తప్పకుండా నాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. దాని తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికి కూడా నేను కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా కష్టపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 400 దాదాపు పాదయాత్ర చేస్తూ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆయన కష్టపడుతున్న బడుగు బలహీన వర్గాలకు ఒక దశకు తీసుకురావాలని. వాళ్ళ గ్రాండ్ మదర్ దేశానికి ప్రాణాలు అర్పించింది, వాళ్ళ ఫాదర్ ప్రాణాలు అర్పించిన కుటుంబం అది. ఇవాళ ఆ రోజు స్వతంత్రం కొరకు పోరాటం చేశారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాల గురించి పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారి ఆయన నిజాయితీకి తప్పకుండా విజయం సాధించి రాబోయే కాలంలో యూపీఏ గవర్నమెంట్ 100% వస్తుందని నేను భావిస్తున్నా. అలాగనే మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా వారికి అందరికీ కూడా నాకు సహకారం ఇస్తున్నారు. వాళ్ళు, మా ప్రజలు, మా కార్యకర్తలు, మా అభిమానులు అందరూ. దానితోని పాటు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నాడు, 3 గంటలకు రావచ్చు. మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ బహిరంగ సభకు వస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ గ్రౌండ్లో బహిరంగ సభ 3 గంటల నుంచి బహిరంగ సభ ఉంది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. మా కార్యకర్తలు అందరూ కూడా, మా ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు కూడా సీఎం గారికి స్వాగతిస్తున్నారు. తప్పకుండా వారు వస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.